జాబిలమ్మ నీకు అంత కోపమా? దిస్ ఇస్ ప్రభు, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నేను ఓపెన్ గానే చెప్తున్నాను, నువ్వు నాకు అసలు నచ్చలేదు. కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ నుండి వస్తున్న కొత్త చిత్రం పేరు ఇది. స్టార్డంతో సంబంధం లేకుండా ఏడాదికి 2-3 సినిమాలను లైన్లో పెట్టడంలో ధనుష్ ముందుంటారు. నీకేది నార్మల్ గా జరగదా? ఐ వాంట్ టు మ్యారీ యు, లెట్స్ గెట్ మ్యారీడ్. తమిళ్లో అత్యంత బిజీ యాక్టర్లలో ఒకరు ధనుష్. కేవలం హీరోకే పరిమితం కాకుండా స్వీయ దర్శకత్వంలో డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటాడు. అయితే పోయిన ఏడాది ధనుష్ సొంత నిర్మాణ సంస్థలో అతనే డైరెక్ట్ చేసిన చిత్రం రాయన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో 2018లో విడుదలైన మారీ 2 తర్వాత రొమాంటిక్ కామెడీ కథను ధనుష్ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ చేయడం విశేషం. ఇక ధనుష్ తన తదుపరి చిత్రాల్లో భాగంగా ప్రస్తుతం శేఖర్ కమల డైరెక్షన్లో కుబేరాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్గా, నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే నిత్యా మీనన్ కాంబినేషన్లో ఇడ్లీ కొట్టు సినిమాలో ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఈ చిత్రాలు ఇలా ఉండగానే నిలువుకు ఎన్మేల్ ఎన్నడీ కోపం తమిళ సినిమాను తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ఇది కూడా ధనుషే దర్శకత్వం వహించడం విశేషం. లవ్ ఫెయిల్యూర్ కి మధ్యలో ఇరుక్కొని అల్లాడుతున్నారు మామ. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్ బార్ ఫిలిమ్స్, ఆర్కే ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫర్గా లియోన్ బ్రిటో, ఎడిటర్గా జీకే ప్రసన్న పనిచేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్బి విడుదల చేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ని పెంచేశారు. రీసెంట్గా రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. కళ్ళ ముందే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళంటే అతనికి బాధగా ఉంటుంది కదా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ. మరి ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఇదొక సాధారణ ప్రేమ కథని, ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండబోతోందని, మాజీ ప్రేసి పెళ్లికి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, అక్కడ ఎదురయ్యే సంఘటనలు, ఇలా అన్నీ కూడా యూత్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గ స్టోరీతో ధనుష్ డైరెక్ట్ చేస్తూ రాబోతున్నాడని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. నీకు కొంచెం కూడా బాధగా లేదా? ఆఫ్ కోర్స్ నాట్, ఛాన్స్ లేదు. జీవి ప్రకాష్ కుమార్ అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ఆర్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని ట్రైలర్ చెప్తోంది. ఇక ఇందులో నటీనటులుగా పవీష్, అనీఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్, ఇలా అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉందని ట్రైలర్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియాంక, అరుల్, మోహన్ స్పెషల్ అపీరెన్స్తో ఒక్కో పాటలో కనిపించనున్నారు. ఆ పాటకు సంబంధించిన బీట్ కూడా ట్రైలర్లో పొందుపరిచారు. మొత్తంగా ధనుష్ ఒకేసారి ఇన్ని సినిమాలను లైన్లో పెట్టడం, ఎలాంటి ఆటంకం లేకుండా విడుదల చేయటం, వాటిని బ్లాక్ బస్టర్ హిట్స్గా మలచడం లాంటి పరిస్థితులు చూస్తుంటే ధనుష్కు ఈ సినిమా పట్ల ప్రేమ ఎంత స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మరి డైరెక్టర్గా ఈ సినిమాతో ధనుష్ ఎంత పెద్ద హిట్ అందుకుంటాడో చూడాలి. పెళ్లి చేసుకోబోతున్నారు. అప్పుడు ఈ అమ్మాయి ఎవరు? మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.